కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. కృష్ణ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయ సపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూపసందర్శనయోగః. ఇది ఏకాదశోధ్యాయ అంటే 11వ అధ్యాయం. దీని పేరు విశ్వరూప సందర్శన యోగ. మనం 10వ అధ్యాయం చూసేస్తాం, విభూతి యోగం. ఇప్పుడు 11 ప్రారంభం అవుతా ఉంది. ఇది ఏకాదశోధ్యాయ. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏకాదశాక్షరి మహామంత్రం ఉంది ఇందులో. ఏకాదశ అక్షరి మహామంత్రం అంటే 11 అక్షరాలతో ఉండేటువంటి మహామంత్రం. ఇప్పుడు మనం ఎలాగైతే ద్వాదశాక్షరి అన్నప్పుడు ఏమనుకుంటాం కదా, ఏనైనా అట్లాగే ఇక్కడ ఏకాదశాక్షరి అన్నప్పుడు 11 అక్షరాలతో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా? 33వ శ్లోకంలో ఉంటుంది. ఈ అధ్యాయంలోనే 33వ శ్లోకంలో చివరికి వచ్చేటప్పటికి నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. దట్ ఈస్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ది చాప్టర్. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. సవ్యసాచిన్ నిమిత్తమాత్రం భవ. ఇది అధ్యాయ సారభూతమైనటువంటి విషయం, ఎస్సెన్స్ ఆఫ్ ది చాప్టర్. సరేనా? అంటే అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశం ఇది. దీన్ని ఇది గనక మన జీవితంలోకి వస్తే ఇంకా కష్టాలే లేవు అని అర్థం. ప్లీజ్, ఏకాదశాక్షరి మహామంత్ర. ఇప్పుడేమన్నాము? నిమిత్త మాత్రం భవ. భవ అంటే కా అని అర్థం. నిమిత్త మాత్రం భవ, నువ్వు ఇన్స్ట్రుమెంట్గా పనిముట్టుగా ఉండు. సవ్యసాచిన్. సవ్యసాచిన్ అంటే
సవ్యసాచి ఎవరు సవ్యసాచి ఇక్కడ అంటే అర్జునుడు. అర్జునుడిని సవ్యసాచి అని ఎందుకు అన్నాడంటే శరాణం క్షేపాత్, శరాణం క్షేపాత్ అని అర్థం. అంటే క్షేపాత్ అంటే విడిచేటువంటి వాడు అని అర్థం, వదిలేటువంటి వాడు అని అర్థం. కాబట్టి సవ్యసాచి అంటే శరాణం ఏవైతే ఆ బాణాలు ఉన్నాయో వాటిని క్షేపాత్ విడిచేటువంటి వాడు లేక వదిలేటువంటి వాడు. అది సవ్యసాచి అని ఎందుకు వచ్చింది స్వామీజీ అక్కడ? వామేనాపి హస్తేన, ఇప్పుడు మన కుడి చేత్తో ఏ పనైనా చేస్తాం, వామేన అపి హస్తేన, కాబట్టి ఎడమ చేత్తో కూడా అపి, వామేనాపి హస్తేన ఎడమ చేత్తో కూడా సవ్యేన సంచితం, సవ్యేన చక్కగా ఆ బాణాల్ని ప్రయోగించేటువంటి వాడు కనుక సవ్యసాచిన్. సవ్యసాచి అంటే ఎడమ చేత్తో కూడాను బాణాలను విడిచేటువంటి వాడు, బాణాలని పంపేటువంటి వాడు అని అర్థం. సవ్యంగా ప్రయోగించేటువంటి వాడు అది అక్కడ. అంటే అప్పుడేంటి, కుడి చేత్తోనూ బాణం వేస్తాడు, ఎడం చేత్తోనూ బాణం వేస్తాడు. 2 చేతులతోనే కాదు 1000 చేతులతో ఆయన బాణాలు వేసినా అర్జునుడు నిమిత్త మాత్రం భవ, అది పాయింట్. నువ్వు ఎన్ని చేతులతోన్నా బాణాలు వేసుకో, అంత గొప్పవాడు అనుకో, సవ్యసాచి ప్రత్యేకించి చెప్పడంలో అది. కాబట్టి కుడి చేత్తో బాణాలు వేయచ్చు, కానీ ఎడమ చేత్తో కూడా వేస్తావు, నువ్వు సవ్యంగా వేస్తావు. కుడి చేత్తో ఎంత స్పీడ్గా వేస్తావో ఎడం చేత్తో కూడా అట్లాగే వేస్తావు. దాని గురి ఎట్లాగైతే ఉంటుందో దీని గురి కూడా అట్లాగే ఉంటుంది. ఇట్లా అందరికీ ఉండేటువంటి అవకాశం లేదు. అయినప్పటికి కూడాను నీవు సవ్యసాచి అయినప్పటికి కూడాను నిమిత్త మాత్రం భవ, నువ్వు ఇన్స్ట్రుమెంట్ లాగానే ఉండాలి ఈ ప్రపంచంలో, ఇంకొక విధంగా ఉండడానికి అవకాశం లేదు. నిమిత్త మాత్రంగానే ఉండు అనేది సందేశం. ఇది చాప్టర్ మధ్యలో వస్తుంది మనకు, అప్పుడు మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నిమిత్త మాత్రం భవ దేనికి అక్కడ ఉండేది? ఆ యుద్ధం చేయడం కనుక హే అర్జున, ఈ యుద్ధం చేయడంలో నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్. కాబట్టి 2 చేతులతో బాణాలు వేసినా నువ్వు చేసేది యుద్ధము. ఈ యుద్ధం చేయడంలో కూడా నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. కాబట్టి యుద్ధం చేసేదానికి అర్జునుడు ఏ విధంగా అయితే నిమిత్త మాత్రుడో అట్లాగే ఈ సంసారాన్ని నడిపేందుకు మనం నిమిత్త మాత్రులం. దట్ ఈస్ ద పాయింట్. సరేనా? ఈ సంసారం నడుపుతున్నాం, నేను నడుపుతున్నాను, ఆ బాధలు అవన్నీ కూడా ఉంటాయి మనకు. కాదు మనం నిమిత్త మాత్రం. ఎందుకని? యుద్ధం భగవంతునిది, అర్జునుడికి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు. నిమిత్తం అంటే పనిముట్టు. కాబట్టి అప్పటికి పనిముట్టు అంటే యుద్ధం ఎవరిది? అక్కడ జరిగేది యుద్ధం కదా, యుద్ధం భగవంతుడిది. యుద్ధం భగవంతుడు. చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మయైవైతే నిహితాః మయా ఏవ నిహతాః. ఎప్పుడు? పూర్వమేవ. హే అర్జున, వాళ్ళు నా చేతిలో ఆల్రెడీ చచ్చిపోయి ఉండారే బాబు. అంటే చచ్చిపోయినారంటే కాలం నా చేతిలో ఉంది, నీ వల్ల కాదు. నువ్వు అనుకున్నంత మాత్రాన వాళ్ళని చంపలేవు, నువ్వు అనుకున్నంత మాత్రాన వాళ్ళని బ్రతికించలేవు. ఈ చావు పుట్టుకలు అనేటువంటి చాలా విచిత్రమైన విషయాలు. కాబట్టి ఏ కాలానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా రాలిపోవాలనో అలా రాలిపోతారు. దాని వెనుక ధర్మం ఉంది. సరేనా? ఆ ధర్మం నా చేతిలో ఉంది. అర్జున మయా ఏవ నిహితాః పూర్వమేవ. నువ్వు ఇప్పుడు చంపుతాననుకుంటున్నావు, చచ్చిపోయిండారు వాళ్ళు. కాబట్టి నువ్వేమీ లేదు. ఇప్పుడు నదీ తీరంలో కూర్చుంటాడు ఒకడు, నది ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా ప్రవహిస్తుంది, నువ్వు ఏం చేయకపోయినా ప్రవహిస్తుంది. ఇది అంతే. కాబట్టి కాలంలో జరిగిపోతూ ఉంటాయి. అదే నది దగ్గర కూర్చొని ఒకడు ఎడమ చేత్తో రాళ్ళు వేస్తున్నాడు అనుకోండి నదిలోకి, వాడెవడు? సవ్యసాచి. కాబట్టి కుడి చేత్తో ఒకడేస్తూ ఉంటాడు, ఎడమ చేత్తో ఒకడేస్తూ ఉంటాడు. వీడు రాళ్ళు వేయడానికి నదీ ప్రవాహానికి ఏమి తేడా లేదు, నో డిఫరెన్స్. అది పోతూ ఉంటుంది. వీడు కూర్చున్నా పోతుంది, వీడు నార్లు వేసినా పోతుంది, లేకున్నా పోతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధంలో చనిపోతారో వాళ్ళు ఎలాగూ చనిపోతారు. ఆ వైపే కాదు, మీ వైపు కూడా చనిపోతారు. ప్లీజ్ అండర్స్టాండ్. చెప్పలేదు కానీ నీ కుమారుడు కూడా చనిపోతాడయ్యా.
అభిమన్యుడు కూడా చనిపోతాడు. కాబట్టి నీ వల్ల కాదు కదా చనిపోయింది. వీడు ఎట్లాగైతే నీ వల్ల చనిపోలేదు, వాళ్ళు కూడా నీ వల్ల చనిపోయేటువంటి అవకాశం లేనే లేదు. ఇది నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని. ఇంకా ప్రారంభం చేయలేను నేను. ఇది 33వ శ్లోకం. భగవద్గీతలో అన్ని విచిత్రాలు నాయన. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇన్ని అధ్యాయాలు. 33 ఎందుకు పెట్టాడు తెలుసా అక్కడ? నువ్వు ఇది చిన్న విషయం కాదు, నిమిత్త మాత్రం భవ, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండు. ఇది 33వ శ్లోకంలో ఎందుకు ఇచ్చాను చివరిలో అంటే, త్రికాలములందు, సరేనా, త్రిసంధ్యల్లో త్రికరణ శుద్ధిగా దీన్ని మనసులో పెట్టుకుంటేనే నువ్వు పనిముట్టుగా ఉండగలవు, కానీ లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. మనసు లాగేస్తుంది, అహంకారం మరొక వైపుకు లాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రికరణ శుద్ధితో త్రికాలములందు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి 11 అక్షరముల యొక్క మంత్రం నిమిత్త మాత్రం భవ. నిమిత్త మాత్రంగా భవ ఉండు, భవ నిమిత్త మాత్రంగా ఉండు. ఎందుకని? యుద్ధం భగవంతునిది. అర్జునుడు ఎట్లాగైతే పనిముట్టో అలాగే ఈ సంసారం మనది కాదు. అర్జునుడు ఎట్లాగైతే యుద్ధంలో పనిముట్టో సంసారంలో మనం కూడా పనిముట్లే, అంతే, ఇంకేమీ లేదు. అదేంటి స్వామీజీ? అయితే ఏంటి నువ్వు చెప్పు. అది మనదే కదా స్వామి సంసారం. చూడు, సంసారం మనదే అయితే అది మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోతుంది నాయన? ఒక్కసారి ఆలోచించు. సంసారం మనదే అయితే మన వెంటే రావాలి. మనం పోతున్న అది ఇక్కడ ఉండి నీకోసం నా కోసం ఏడుస్తూ ఉందంటే అది సంసారం మనది ఎట్లా అవుద్ది? అంతే క్వశ్చన్. వదిలిపెట్టిపోయేది మనది ఎలా అవుతుంది ఇస్ ద క్వశ్చన్. మన వాళ్ళే అయితే ఐ టెల్ యూ, పుట్టగానే కొందరు ఎందుకు మరణిస్తారు నాయన? చూడు, ఏదో కొంతకాలం ఉండి, ఒక 15 సంవత్సరాలు ఉండి, 20 సంవత్సరాలు ఉండి, 50 సంవత్సరాలు ఉండి, 70 సంవత్సరాలు ఉండి మనల్ని వదిలిపోతే, ఇంతకాలం మనలో ఉన్నారు వాళ్ళు వదిలిపోయారు అని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. పుట్టగానే పోతున్నారు, కొందరు గర్భంలోనే పోతూ ఉన్నారు. వీళ్ళని ఏమని చెబుతావు? ఏ విధమైనటువంటి సంబంధం ఇది? కాబట్టి వదిలిపెట్టిపోయేది మనది అయ్యేందుకు అవకాశమే లేదు ఎవరికెవరి ప్రపంచంలో. ఇదొక విచిత్రమైనటువంటి సంసారం, తమాషా బంధాలు ఇవన్నీ. ఇవి ఉండేది నువ్వు మార్పు చేయడానికి కాదు. మార్పు చేయగలిగేటువంటి అవకాశం కనుక నీకుంటే నువ్వు దుఃఖపడ్డా అర్థం ఉంది. ఇది మార్పు చేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంతే, ఇంకంతకన్నా ఇంకేమీ లేదు. నా భార్య, నా బిడ్డ అని నువ్వు దుఃఖపడచ్చు. కాతే కాంత కస్తే పుత్ర కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్రః. కాంతక ఎవరు? నీ భార్య. ఉన్నాయి ఈ సంబంధాలు. కానీ క్వశ్చన్ పడితే, ఎంక్వైరీ స్టార్ట్ అయితే, తే కాంతక తే పుత్ర కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అయం సంసార అతీవ విచిత్ర. అయం ఈ సంసారం ఏదైతే ఉందో, భార్య పిల్లలంటూ మనకు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళ మీద మనం అనుబంధాలు ఏర్పరచుకుంటూ ఉన్నాము, ప్రేమానుబంధాలను పెంచుకుంటూ ఉన్నాము. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారే, కానీ ఎవరు వాళ్ళు అని ప్రయత్నం చేసి కనుక అర్థం చేసుకుంటే అయం సంసార అతీవ విచిత్ర. విచిత్రమైంది సంసారం. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సంసారమే లేదు. కస్య త్వం కః కుతాయాతః కస్య త్వం కః కుతాయాతః
కశ్యత్వం కహ, నీకు సంబంధం ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టు. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నీది, ఇక్కడ ఎప్పుడు ఉంటావా, పోతావు, ఎక్కడికి పోతావు, ఎప్పుడు పోతావు, తెలుసా నీకేమన్నా? కశ్యత్వం కహ కుతాయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం. ఆచార్యులు. కాబట్టి తత్వం చింతయ తదిహ భ్రాతః, తత్ సత్యం, ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని ఇహ ఇక్కడే అస్మిన్లోకే, ఈ ప్రపంచంలోనే నువ్వు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని నేను ఒక పాటలో రాశాను ఒకప్పుడు, సమర నదిలో మమకార జలము సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట తథ్యము. సమర నదిలో మమకార జలము ఎవరినైనా ముంచుట సత్యము. ఎంత ఈదిన తెలియదు తీరము, ఎంత ఈదిన తెలియదు తీరము. ముందు వెనుక గాఢాంధకారము. ఎంత ఈదిన తెలియదు తీరము, ముందు వెనుక గాఢాంధకారము. సంసారమే సంసారమే సంగ్రామము. తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము. సంసారమే సంగ్రామం. ఇట్లా కలుస్తూ ఉన్నాం. ఈ కలిసేటువంటి దాన్ని సంసారం అని అంటున్నారు. దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు. ఇవి ఏమవుతున్నాయో కూడా భవిష్యత్తులో మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. దీన్ని చూడ్డానికి మనం ఉన్నామే కానీ మార్పు చేయడానికి లేము. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎంత క్లియర్గా కనపడుతూ ఉంది ఈ సత్యం. దీనికి మనం దుఃఖించి ఏం చేయగలం చెప్పు? దుఃఖించక తప్పడం లేదు ఎవరైనా. ఎందుకు దుఃఖించక తప్పడం లేదు? అందరినీ వదులుకొని వచ్చిన 75 సంవత్సరాలు వచ్చిన స్వామీజీకి వజ్రోత్సవం అని మీరు ఊరేగుతున్నా నాకు కూడా ఉంది. ఇవి సహజం నాయన. ఇప్పుడు సహజం, కానీ దాన్ని పెద్దగా చేసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటి? అది మనం అర్థం చేసుకోవడానికి ఉంది. కాబట్టి కొందరికి సంబంధించి మనం వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, కడగండ్లు వచ్చినా మనం బాధపడతాం. అది వాళ్ళతో మనకు ఉండేటువంటి సంబంధానికి సంబంధించిన విషయమే కానీ వాస్తవం మాత్రం కానే కాదు. కాబట్టి నిమిత్త మాత్రం భవ, వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇది. నువ్వు నిమిత్తంగా ఉండు, కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడివి నాయన అనేటువంటి విషయం. నిమిత్త మాత్రం భవ, సవ్యసాచి వదిలే, నిమిత్త మాత్రం భవ. ఈ ఒక్క విషయం కనుక అర్థమైందంటే జీవితంలో రాగద్వేషాలు ఉండవు, ఎగిరిపోతాయి. బాగా ఆలోచించండి. సుఖదుఖాలు ఉండవు, శోకమోహాలు ఉండవు. ఎందుకని? జరగవలసింది జరిగింది. ఒకవేళ ఇది కనుక నువ్వు మార్పు చేసేటువంటి అవకాశం ఉంటే, అవకాశం ఉండి కూడా నువ్వు కనుక దాన్ని మార్పు చేయలేకపోతే అప్పుడు ఆలోచించాలే. కానీ మన చేతిలో లేనిటువంటి విషయం, నువ్వు పనిముట్టివి కాబట్టి శోకమోహాలు కలిగే అవకాశమే లేదు. సంసార బంధం నుండి మన బాధలన్నీ సంసారాల నుంచి వచ్చేటివే. అది ఏదైనా కానీ ఈ బంధాలన్నీ మన జీవితంలో లేకుండా పోవడానికి, ఈ బాధల్ని తొలగించుకోవడానికి ఈ ఒక్క బోధ చాలు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచన్. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ అధ్యాయంలో ఏ పెద్ద తాత్విక విషయాలు ఏమి లేవు. నన్ను అడిగితే దీంట్లో తాత్విక విషయాలు నాకేం కనపడడం లేదు. కానీ స్తోత్రాలు, ప్రార్థనలు, వాటిలోనే భగవంతుని అర్థం చేసుకునే పద్ధతి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. అది
అథ ఏకాదశోऽధ్యాయः విశ్వరూపసందర్శనయోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మసంగణితం యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో మమ. ఈ అధ్యాయం అర్జునుడితోనే ప్రారంభమవుతా ఉంది, ముందు అధ్యాయంలా కాకుండా. కనుక అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణ మదనుగ్రహాయ, మత్ అనుగ్రహాయ అంటే మత్ అనుగ్రహార్థం అని అర్థం, నన్ను అనుగ్రహించడం కోసం. మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించడం కోసం. ఇక్కడ 3 పదాలు వాడాడు, అడ్జెక్టివ్స్. అవి 3 విశేషణాలే, చూసుకోండి. పరమం, గుహ్యం, అధ్యాత్మ సంజ్ఞితం. ఫస్ట్ లైన్లోనే ఉన్నాయి. మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించడం కోసం, పరమం, గుహ్యం, అధ్యాత్మ సంజ్ఞితం. యత్ త్వయోక్తం, యత్ త్వయా ఉక్తం, యత్ త్వయోక్తం, ఏదైతే నీ దగ్గర చెప్పబడిందో, ఏవైతే నువ్వు చెప్పడం జరిగిందో అది వచస్థేన. యత్ త్వయోక్తం విచ్ వాస్ టాట్ బై యో, యత్ త్వయోక్తం వచస్థేన, ఆ వాక్కుల చేత. ఏ వాక్కులవి? ఈ 3 కదా. పరమం, గుహ్యం, అధ్యాత్మ సంజ్ఞితం. ఈ 3 ఏవైతే నువ్వు చెప్పావో, యత్ త్వయోక్తం నీ చేత చెప్పబడినటువంటి వచస్థేన, తేన వచః ఆ పదాల చేత, మోహోయం విగతో మమ, మమ మోహః, మమ అయం మోహః విగతః. క్లియర్. మమ నా యొక్క, అయం మోహః ఈ మోహం ఏదైతే ఉందో, ఏ మోహం ఉండడం వల్ల కురుక్షేత్రానికి వచ్చి యుద్ధం చేయకుండా ఆగిపోయానో ఇది. అయం మోహః, మమ అయం మోహః నా ఈ యొక్క మోహము, విగతః పోయింది, ఈజ్ గాన్ అని అర్థం. అది నా మోహము, మోహః విగతః ఈజ్ గాన్, పోయింది. పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడే. తమాషా చూడండి. దట్ ఈస్ గీత. మొదట ఆ 3 నైనా విశేషణాలు చూసుకోండి, అడ్జెక్టివ్స్. పరమః అంటే ఉత్కృష్టమైంది అని అర్థం. ఉన్నతమైంది, ఉత్కృష్టమైంది అంటే నిరతిశయమైంది. పరమః అన్నప్పుడు నిరతిశయం, దానితో ఇంకో దాన్ని పోల్చడానికి అవకాశం లేదు. అది పరమం. కాబట్టి ఈ గీతలో భగవంతుడు బోధించిందంతా ప్రమాణ సహితం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాకరణం ప్రమాణం. కాబట్టి బోధకు సంబంధించిన విషయమే కానీ విశ్వాసానికి సంబంధించింది కాదు. బిలీఫ్ కాదు ఇది. ఇట్స్ నాట్ బిలీఫ్ సిస్టమ్ కిందకి రాదు ఇది. కాబట్టి ఏదైతే బోధించాడో అది ప్రామాణికం గనక, ప్రమాకరణం గనక, జ్ఞానానికి సంబంధించిన విషయం కనుక, నీకు జ్ఞానాన్ని ప్రసాదించేది కనుక, కాబట్టి అది పరమం. ఫస్ట్ పాయింట్. అంతేగాని విశ్వాసం కాదు. నేను భగవంతుడిని నమ్ముతున్నాను, నువ్వెందుకు నమ్మాలా? ఎవరికి అవసరం? భగవంతుడిని నమ్మాల్సిన అవసరం ఏముంది? మరి స్వామీజీ రా, నీకేది డౌటు? భగవంతుడు ఉన్నాడా లేడా అది కదా, రా కూర్చో చెప్తా. అంతే తప్ప భగవంతుడిని విశ్వసించడము అని అంటే నమ్మడము, బిలీఫ్. కాబట్టి నమ్మకం కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటిది. పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం, అది కలిగించేటువంటిది ప్రమాణం. కాబట్టి ప్రమాణ సహితంగా నీకు బోధించాడు సార్. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? భగవాన్ నీ అనుగ్రహం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది, ఓకే,
కలిగిందా లేదా అనే దానికి నేను పోవడంలే. ఐ డిఫర్ విత్ అర్జున హియర్. సరే, ఆయన కలిగిందా లేదా అని. ఒకవేళ ఆయన జ్ఞానమే కనుక కలిగి ఉంటే ఇక్కడ ఎండ్ అయిపోవాలి, కంక్లూడ్ అయిపోవాలి గీత. ఇది ఎన్నో అధ్యాయం, ఇది ఇంకెన్నుండయి? 8 అధ్యాయాలు ఉన్నాయి సార్. ఇక్కడి నుంచి ఇక్కడే కంక్లూడ్ అయిపోయిందని ఎట్లా చెప్పగలం? కాబట్టి మాది అనుగ్రహాయ మా అనుగ్రహార్థం, నన్ను అనుగ్రహించడం కోసం నువ్వు చెప్పావు. ఇది ఉత్కృష్టమైంది, ఇది కేవలం జ్ఞానానికి సంబంధించింది. ఓకే, అక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. గుహ్యం, నెక్స్ట్ గుహ్యం. గుహ్యం ఆధ్యాత్మ సంగీతం. గుహ్యం అంటే ఏంటి? గోప్యం. గోప్యం అంటే రహస్యం. ఓకే ఓకే ఓకే. ధర్మస్య తత్వం నిహితం గుహాయం, శాస్త్రంలో చెప్పులే. కాబట్టి అది గుహాయం అంటే రహస్యంగా ఉంది. రహస్యమైంది అంటే ఏంటి? అందుబాటులో లేదని ఇట్లా అర్థం చేసుకుంటాం. రహస్యము అని అంటే మనకు అందుబాటులో లేదని, లేకపోతే అది దాచబడిందని, ఇటువంటి దాన్ని రహస్యమని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కాదు కాదు, అంటే ఎంత మనం ప్రవచించినా అర్థం కానిది, అందువల్ల అది రహస్యంగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, అది ఎంత చెప్పినా తెలియంది అంటే శిక్షణ యోగ్యులకే అర్థమయ్యేది, అది ఇంకేలే. అంతేగాని లేకుండా అది ఎక్కడో ఉండేదని కాదు, అర్థం కానిదని కాదు. ప్రవచించినా అర్థం కాకపోతే ఇక శాస్త్రాలు ఎందుకని? ప్రవచనంలోనే తెలుస్తుంది నీకు. కాకపోతే ఎంత చెప్పినా తెలియకపోవచ్చు. కారణం ఏంటంటే వాడు శిక్షణ యోగ్యుడు కాకపోవచ్చు. కనుక శిక్షణ యోగ్యుడిగా తయారు చేస్తే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అంతవరకు అది గోప్యంగా ఉంటుంది, తర్వాత బహిరంగం అయిపోతుంది, జ్ఞానంగా మారిపోతుంది. కనుక మొదటిది అనుగ్రహాయ పరమం, ఫస్ట్ పాయింట్. గుహ్యం, సెకండ్ పాయింట్. మూడవది ఆధ్యాత్మ సంగీతం. ఇది ఆత్మానాత్మ వివేక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం, జ్ఞాన విషయం. ఆధ్యాత్మ జ్ఞానం. ఆధ్యాత్మ జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేక విషయం. ఇలా అనుగ్రహించాడు వక్త అయిన వాసుదేవుడు. దీనివల్ల నాకు మోహం పోయింది అంటాడు. అసలు ఏంటి? అసలు అర్జునాస్ పాయింట్ ఏంటి? అర్జునుడి యొక్క విషాదం ఏంటి? వాట్ ఈజ్ అర్జునాస్ గ్రీఫ్? Arjuna's grief was due to not knowing the difference between the self and non-self. Sarena? Knowing the difference resolves the problem. ఇది సత్యము, అది అసత్యం అని నీకు తెలిసిపోతే ఇంక నీకు సమస్య ఉంది అక్కడ. ఇది సత్యం, అది అసత్యం అని తెలిసిపోయింది, ఇక నీ సమస్య ఉంది. అది అర్థం కాకనే కదా ఇప్పుడు ఇంత యుద్ధం నడుస్తుంది, ఇంత బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి అర్జునుడి యొక్క సమస్య ఈ విధంగా ఉంది. ఇలా పెట్టుకొని ఏమంటున్నాడంటే, యత్వయోక్తం వచస్తేన, ఏదైతే నువ్వు చెప్పావో, నీ మాటలో చెప్పబడిందో కృష్ణ, ఈ మూడు ఏది విశేషణాల్లో నువ్వు బోధించడం ఏదైతే జరిగిందో ఆ బోధ వల్ల వచస్తేన, తేన వచస, ఆ బోధ వల్ల మోహోయం విగతో మమ, మమ అయం మోహ, నా యొక్క ఈ మోహము విగత, నిజమా? ఇది మోహం పోయిందే అర్జునుడికి. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అభిమన్యుడు చనిపోతే ఏడవలేదన్న ఆయన. అదేంటిది? మోహం కదా. ఎంత దుఃఖపడినా అర్జునుడిని మనం చూచాం, అప్రిషియేట్ చేసాము దానికి. అది దుఃఖపడాల్సిందేనని. కానీ ప్రశ్న అది కాదు, నీ మోహం పోయిందే అని. దుఃఖం ఎంతవరకు ఉంటుందంటే మోహం ఉన్నంత వరకు ఉంటుంది. ఇన్ఫాచ్యువేషన్ మోహం అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూడడం. ఏది సత్యమో దాన్ని అసత్యంగా చూడడం, ఏది అసత్యమో దాన్ని సత్యంగా చూడడం ఏదైతే ఉందో అది మోహం. ఈ మోహం పోయిందంటున్నాడు. మోహోయం విగతో మమ. కాబట్టి నా యొక్క మోహం పోయింది. మోహోయం విగతో మమ అంటే నిజంగా పోయింది అనేటువంటి ప్రశ్న పడితే
మోహం పోతే శోకం పోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఏడ్చేది దేనికి? ఇక్కడే కనుక మోహం పోతే తర్వాత 8 అధ్యాయాలు దేనికి సార్ అవి? ఎలా వచ్చాయి 8 అధ్యాయాలు? నీకు మోక్షం వచ్చేసిందే. మోక్షం అంటే ఏంటో తెలుసా? ఈ మోహం అనే పాయింట్ తమాషా. మోక్షము అంటే మో అంటే మోహము, మో అంటే మోహము, క్షహ అంటే క్షయము. మోహక్షయమే మోక్షము. నీకు పోయిందే? మోహక్షయం జరిగిందా నీకు మిస్టర్ అర్జున? మోహక్షయం జరిగిందే? జరిగితే నువ్వు దుఃఖపడడానికి అవకాశమే లేదు. పోలా, అది అక్కడే ఉంది. ఇది ఎక్కడ పోతుంది తెలుసా ఆయన? ఇదే పాయింట్ ఒక చోట అంటాడు చూడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అక్కడ పోయింది. ఎక్కడుంది ఇది? మోక్ష సన్యాస యోగంలో ఉంది. చూడండి, కరెక్ట్ పాయింట్. మోక్ష సన్యాసం, మోక్షం కూడా అవసరం లేదు. ఎందుకని? నేను నిత్యముక్తుడిని కాబట్టి ఆ మోక్ష సన్యాసం ఇక్కడ చివరిలో 78 శ్లోకాలు ఉంటే అందులో 73వ శ్లోకంలో వస్తుంది ఇది. సరేనా? అది కూడా ఎందుకు వచ్చింది? కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ, ప్రణష్టంతే ధనంజయ, కచ్చిద జ్ఞాన సమ్మోహ. హే అర్జున, అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ మోహం ఏదైతే ఉందో ఇది నష్టమైపోయిందా? ప్రణష్ట, ప్రముఖంగా నష్టమైపోయిందని అర్థం. సరేనా? దాంట్లో కూడా మనకు ఒక ఉపసర్గ పడుతుంది. చూడండి తమాట, సఫిక్స్, ప్రిఫిక్స్. అట్లా కనుక ఇది సఫిక్స్ అవుద్ది, ఇది ప్రిఫిక్స్. ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు, నీకు సంపూర్ణంగా నశించిపోయిందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అర్జునుడు? నష్టో మోహ. ఇక్కడేమంటున్నాడు? మోహోయం విగతో మమ, నా మోహం పోయింది అంటున్నాడు. నశించిపోయింది అని చెప్పలే, నా మోహం పోయింది అంటాడు. ఆయన ఏడండి కనపడడం లేదంటే మన ఇక్కడ ఓల్డ్ సిటీ పోయినాడండి అంటే మళ్ళీ వస్తాడా? వస్తాడు. ఇది అంతే. సరేనా? పోవడమే రావడమే. నశించిపోయిందనుకో మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇంతకుముందు చెప్పింది విగతో మమ, మోహోయం విగతో మమ, నా మోహం పోయింది అన్నాడు. కానీ అర్జునుడికే ఉంది డౌట్, పోయిందా అని. ఇక్కడ సంపూర్ణంగా పోయింది. నష్టో మోహ స్మృతి లబ్ధ, నేనే ఆత్మని, నేను ఈ దేహాన్ని కాను. దుఃఖం అంతా అక్కడే కదా ఆయన వచ్చేది. నీవు కానిది నీవు అనుకోవడంలోనే దుఃఖం ఎలా వస్తుంది? నువ్వు దేహం కాదు, ఈ దేహం నేను అనుకుంటావు. సరేనా? బంధువుల దేహాలు ఉన్నాయి, అవి నావే అనుకుంటావు, దుఃఖపడతావు పోతూ ఉంటే. అవి పోతాయని నీకు తెలిసినా నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. ఇది భ్రాంతి, ఇదే మోహం. ఈ మోహం వల్ల శోకం. కాబట్టి నష్టో మోహ, నా మోహం నశించిపోయింది అంటున్నాడు. స్మృతి లబ్ధ, ఏ కృష్ణ, స్మృతి జ్ఞానం కలిగింది. ఏమిటి స్మృతి? మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కదా స్మృతి. ఏం మర్చిపోయావు, ఏం జ్ఞాపకం చేసుకో? నేను ఆత్మనే కానీ దేహాన్ని కాదు అనేటువంటి సత్యాన్ని నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు ఆ స్మృతి కలిగిపోయింది. ఎలా కలిగింది ఇది? ఇంతకుముందు అన్నాడు కదా, ఏమని? యత్వయోక్తం వచ్చేస్తేనా, నువ్వు చెప్పినటువంటి మాట వల్ల. ఇక్కడేమంటాడు? నువ్వు చెప్పిన మాటే కాదు, తత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల ఈ అనుగ్రహం వచ్చింది. ఇక్కడ వాస్తవానికి శ్లోకంలో ఉంది, మదనుగ్రహాయ పరమం, అనుగ్రహార్థం. ఇక్కడ గుర్తుపడతా ఉన్నాడు. అనుగ్రహం అక్కడ రాలా, అక్కడే వచ్చుంటే గీత అక్కడే అర్థమై ఉండేది. అర్థమైతే మళ్ళీ ముందుకు పోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ కలిగింది. పదం చూడండి ఎట్లుందో, త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల నాకు ఇదంతా జరిగింది.
గత సందేహ, సందేహం పోయింది, ఇంకెక్కడ సందేహం లేదు నాకు. కానీ ఇంతకుముందు నాకు మోహం పోయింది అన్నాడే, అప్పుడు అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకని? అక్కడి నుంచి 8 అధ్యాయాలు నడిస్తే ఈ 8 అధ్యాయాల్లో అనేకమైన సందేహాలను అర్జునుడు అడగడం జరిగింది. కాబట్టి సందేహాలు పోలా, ఇప్పుడు పోయినాయి. స్థితహాస్మి, నేను ఏ సందేహం లేకుండా స్థిరంగా ఉన్నాను కదా. అందువల్ల అక్కడ వెంటనే యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు చేస్తాను. ఏం చేస్తావు? ఏదైనా చేస్తావు, యుద్ధమే కాదు. కరిష్యే వచనం తవ వచనం కరిష్యే, నీ మాట నేను ఆలోకిస్తాను, నువ్వు ఏం చెబితే అది చేస్తాను. ఈ మాట ఇక్కడే అనొచ్చు కదా, 11వ అధ్యాయం ప్రారంభంలోనే. బాగా ఆలోచించండి ఆయన. ఇక్కడ అనొచ్చు కదా, హే కృష్ణ కరిష్య వచనం తవ, నువ్వు ఏం చెప్తావు నేను అది చేస్తానన్నాడు. మదనుగ్రహార్థం, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతమమ్మ. అక్కడ చెప్పచ్చు కదా కరిష్య వచనం తవ, చెప్పలా. ఎందుకో తెలుసా? సందేహాలున్నాయి. అర్జునుడికి సంపూర్ణంగా సందేహాలు పోలేదు. కాబట్టి ఈ విధంగా మాట్లాడిన తర్వాత అంటున్నాడు పోయింది అని, పోలేదు అని నేను అంటున్నా. ఎందుకంటే పోతే మాత్రం మళ్ళీ గీత కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ తర్వాత శ్లోకం చూడండి. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. వండర్ఫుల్. కమలపత్రాక్ష సంబోధన. స్వామిని పిలుస్తున్నాడు కమలపత్రాక్ష అని. అంటే కమలస్య పత్రం కమలపత్రం. కమలం ఉంది, దాంట్లో ఒక రేకు కమలపత్రం అంటే దాని యొక్క అక్ష అంటే కన్ను కలిగినటువంటి వాడు. కాబట్టి కమలపత్రం ఎట్లాగైతే ఉంటుందో స్వామి యొక్క కన్ను కూడా ఆ విధంగా ఉంది, అంత రౌండ్గా అట్లా ఉంది. అది ఎంత సున్నితంగా ఉంటుందో స్వామి యొక్క కన్ను కూడా అంత సున్నితంగా ఉంటుంది కనుక, అంటే సున్నితమైనటువంటి విషయాల్ని దర్శించగలిగేటువంటిది. అందువల్ల కమలదళ లోచనుడు ఆయన. కాబట్టి కమలదళ లోచనుడు కనుక కమలపత్రాక్షుడు. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా నా చేత. కాబట్టి భూతానాం భవాప్యయౌ హి భూతానాం, భూతాలు సమస్త భూతాలు ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కృష్ణ నీ నుండి ఆవిర్భవిస్తున్నాయని ఎక్కడ తెలుస్తుంది తెలుసా? భవాప్యయౌ అన్నాడు చూసారా, అది భవః అప్యయః. భవః అప్యయః. భవః అంటే పుట్టుక, ఉత్పత్తి. అప్యయః అంటే ప్రళయ, నశించిపోవడం. కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులు ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నావో ఇవన్నీ నీ నుండే పుట్టి నీ నుండే పోతూ ఉన్నాయి అనేది నాకు అర్థమైపోతూ ఉంది కృష్ణ. కాబట్టి ఈ సమస్త భూతాలు, ఈ ప్రకృతి అన్నీ కూడా నీ నుండే ఆవిర్భవిస్తున్నాయని, నీలోనే అంతరించిపోతూ ఉన్నాయి. అప్యయః అనేటువంటిది నేను తెలుసుకున్నాను. ఎట్లా శృతౌ ఆలకించాను, ఎట్లా మయా శృతౌ నా చేత అవన్నీ కూడా ఆలకించబడ్డాయి. ఎలాగూ విస్తరశః, నువ్వు విస్తరించి చెప్పడం వల్ల, సంపూర్ణంగా విశదీకరించి నువ్వు చెప్పడం వల్ల ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. నువ్వు సవిస్తరంగా తెలపడం వల్ల నేను తెలుసుకున్నాను. సరే, ఇప్పుడు విశ్వరూపం కదా, తమాషా చూడండి. దేన్నైతే మనం విశ్వం అంటున్నామో ఇవన్నీ ఎక్కడున్నాయి? భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశోమయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మాపి చావ్యయం. ఇవన్నీ ఎక్కడున్నాయి అని కనుక మనం ఆలోచిస్తే విశ్వంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా విశ్వంలోనే ఉన్నాయి. వివిధ
ప్రత్యయ గమ్యం. కాబట్టి అనేకమైనటువంటి రూపాలతో అనేకమైనటువంటి క్రియలతో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దేనినైతే మనం విశ్వం అంటున్నామో, ప్లీజ్ కొద్దిగా, దేనినైతే మనం విశ్వం అంటున్నామో ఇది విశ్వనాథుడి కన్నా అన్యమా? ఏదైతే ప్రపంచం అంటున్నామో మనం, ఇది పరమేశ్వరుడి కన్నా అన్యమా? విశ్వం అంటున్నాము, విశ్వనాథుడి కన్నా అన్యమా? జగత్ అంటున్నాము, జగన్నాథుడి కన్నా అన్యమా? వేరుగా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలి. వేరు కానే కాదు కదా. జ్ఞానం లేనివాడి దృష్టికి, అంటే అజ్ఞాని, ఏదైతే విశ్వంగా తెలుస్తూ ఉందో, జ్ఞానం లేనివాడికి ఏదైతే విశ్వంగా తెలుస్తూ ఉందో, జ్ఞానికి అంటే జ్ఞానం కలిగిన వాడికి అదే విశ్వనాథుడు. ఏదైతే విశ్వంగా అజ్ఞానికి తెలుస్తూ ఉందో, జ్ఞానం లేనివాడికి ఏదైతే ప్రపంచంగా తెలుస్తూ ఉందో, అదే జ్ఞానం కలిగిన వాడికి పరమేశ్వరుని యొక్క స్వరూపంగా ఉంది. అవునా కాదా? కుండ 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 అని దేన్నైతే మనం అంటున్నామో, ఆ కుండ వాస్తవానికి మట్టే. కుండ అనేది ప్రత్యేకంగా లేదు, అక్కడ ఉండేటువంటిది మట్టే. స్వామీజీ కుండ మాత్రమే మట్టే? కుండ పోనీ అట్ట చూస్తాం. ఇప్పుడు కుండను చూసాము నాయన, కుండ ఏది అంటే మట్టి అని అన్నాం, బాగుంది. అయితే ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, కుండ మాత్రమే మట్టే? కుండ మాత్రమే మట్టి కాదు. ఎందుకని? కుండ లేకపోయినా మట్టి ఉంది. కుండని మట్టితో తయారు చేశాం, కానీ కుండ లేకపోయినా మట్టి ఉంది. ఎందుకని? అలా ఉండబట్టే కుండ తయారైంది. అంతకుముందు కుండ లేదు, మట్టే ఉంది. మట్టిని కుండగా చేసావు, ముంతగా చేసావు, మూకుడుగా చేసావు, బాణగా చేసావు. ఇన్ని రకాలుగా నువ్వు చేస్తూ ఉండినా రూపాల్లో అది మారుతుందే కానీ వస్తువు మాత్రం అది మట్టే. సపోజ్ కుండ లేదు, మట్టి ఉందా లేదా? జగత్తు లేదు, ప్రపంచం లేదు, చెప్పండి, పరమేశ్వరుడు ఉన్నాడా? దాట్స్ ద పాయింట్. అది సత్యం. మృత్తికేత్యేవ సత్యం, వాచారంభణో వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం. ఎట్లాగైతే ఇక్కడ మట్టే సత్యంగా మనకు తెలుస్తూ ఉందో, అట్లాగే పరమేశ్వరుడే సత్యం. సార్, మట్టిని కనుక తీసేసావా, మినహాయించావా, కుండలేదు. ప్రియా, మట్టి ఉంటేనే కుండ ఉంది నాయన. మట్టిని మినహాయించామని కూడా కుండ లేదు. ఈ కుండ బరువు దేంది? మట్టిదే కానీ కుండది కాదు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి విశ్వం ఏదైతే నీకు తెలుస్తూ ఉందో, విశ్వము విశ్వనాథుడే. ఈశావాస్యమితకం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుని చేత కప్పబడి ఉంది, అంతే, ఇంకేలేదు. విశ్వము విశ్వనాథుడే. కానీ విశ్వనాథుడు విశ్వం కాదు. ఎందుకని? విశ్వం లేకముందు విశ్వనాథుడు ఉన్నాడు, రేపు లేకుండా పోతే కూడా తాను ఉంటాడు. ఇది ఉంది, దీని ఉనికికి ఆధారమైన వాడు పరమేశ్వరుడే. కానీ ఇది లేనంత మాత్రాన ఆయన లేకుండా పోలేదు. కుండ లేకుండా పోయినంత మాత్రాన మట్టి లేకుండా పోలేదు. ఇది విషయం. కాబట్టి వివిధ ప్రత్యేకమ్యం. ఈ విశ్వం ఏదైతే నీకు తెలుస్తుందో, ఈ విశ్వం విశ్వనాథునిలో ఒక అంశం. వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. విశ్వనాథునిలో విశ్వం అనేది ఒక అంశం. దీంట్లో ఉండ మన విభూతి కాదు, పురుష సూక్తం. పాదోస్య విశ్వాభూతాని అస్య పాద త్రిపాదస్య అమృతం దివి. కాబట్టి ఒక అంశంలోనే తెలుస్తూ ఉంది ఇదంతా. ఇది బాగా మీరు అర్థం చేసుకుంటేనే దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఇది అర్థం చేసుకోకుండా విశ్వరూప సందర్శన యోగాన్ని అర్థం చేసుకోవాలంటారు, కుదరదు. కాబట్టి విశ్వం ఉంది, కాదనడం లేదు. విశ్వనాథుడు కూడా ఉన్నాడు, కాదనడం లేదు.
అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి విశ్వం ఉంది, విశ్వనాథుడు ఉన్నాడు. విశ్వం ఉండదు, విశ్వనాథుడు ఉంటాడు. క్లియర్నా? మట్టి ఉంది నాయన, కుండ వచ్చింది, కుండ పగిలిపోయింది, మట్టి ఉంది, ఇంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఈ విశ్వం ఏదైతే ఉందో విశ్వనాథుడిలో ఒక అంశం, 3 అంశాలు అతీతంగా ఉన్నాయి. ఇప్పుడు రాండి, మీరు ఆలోచిస్తున్నారే 10వ అధ్యాయం, ఇంతకుముందు చెప్పావు కదా, ఏం చెప్పు? విష్టభ్యాహం ఇదం కృత్స్నం, విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అసలు అర్జునుడు విశ్వరూప దర్శనాన్ని చూడడానికి ఇవన్నీ చాలా లోతైన విషయాలు ఆయన ఇవి పట్టుకోవాలి. ఇదే కారణం. ఇదం కృత్స్నం, ఇదం ఇది, విష్టభ్యాహం ఇదం కృత్స్నం, సమస్తమైనటువంటిది కృత్స్నం అంటే. కాబట్టి ఈ సమస్తమైన ప్రపంచం ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో ఇదంతా కూడాను ఏక అంశేన స్థిత. ఈ జగత్ ఏదైతే ఉందో ఇది నాలో ఒక అంశములో అట్లుంది, అంతే, ఫినిష్. ఎందుకని అంశం అంటున్నాడు? అది ఉంది, నేనున్నాను కనుక. అది ఉండదు, నేనుంటాను. ఇప్పుడు అర్థమవుతున్నాయని మీకు? ఇది పాయింట్. కాబట్టి ఇంత జగత్తులో తమాషా చూడండి, ఈ జగత్తుని తనలో ఒక మూలన ఇముడ్చుకున్నటువంటి అఖండ మహాస్వరూపాన్ని దర్శించాలి అనే కుతూహలం అర్జునుడికి కలిగింది ఇక్కడ. ఇది పాయింట్. ఎప్పుడైతే విష్టభ్యాహమిదం కృత్స్నం, ఇక్కడ ఎట్లా ఇది వస్తుందని నాకు తెలుసు కనుక మీకు అక్కడ నేను క్లారిఫై చేయలే. అయ్యా, ఏదైతే ఇదమిద్దంగా అంటే ఒక మూలన ఇముడ్చుకున్నట్లుగా ఈ అఖండమైనటువంటి మహాస్వరూపంగా నీకు ఏదైతే తెలుస్తూ ఉందో, ఏది? ఈ ప్రపంచం, ఈ విశ్వం, దీన్ని చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఇంత జగత్తని ఇక్కడ అర్జునుడికి జ్ఞాన విషయంలో స్పష్టత వస్తూ ఉంది. ఓహో, ఇది ఒక అంశంలోనే ఉండదు అంటున్నాడే 10వ అధ్యాయంలో. చివరి వరకు వచ్చినప్పుడు 42 ఆ శ్లోకాల దగ్గర వస్తుంది, 43 ఆ శ్లోకాల్లో వస్తుంది. కనుక ఆయనలోనే ఉన్నది ఇది. అంతకన్నా ఏ విధంగా తెలిసే అవకాశం ఉందని ఆయన అర్జునుడికి అవి ప్రశ్న అడగడానికి. ఇప్పుడు చూడాలంటాడు. చూడాలంటేనే విశ్వరూప సందర్శనం. అర్జునుడికి ఎట్లా వస్తుంది ఇది అని ఏమో, ఏనాటి పుణ్యమో, ఏ వేల్పు వరమో, చేసింది సుకృతం. ఒక్కొక్కసారి ఈ పాయింటే రాదు ఎవరికి కూడాను. ఈ పాయింట్ ఏదో జగత్తు ఉంది, ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడాను పరమేశ్వరుని చేత నింపబడి ఉంది, పరమేశ్వరుడే ఇట్లా అనుకుంటాడు. కానీ ఇది ఒక చోట కొంత భాగంలో మాత్రం ఉంది, అది నేను తెలుసుకోవాలనేది ఎట్లా వచ్చింది అని భగవంతుని యొక్క అనుగ్రహం బాగా అర్థం చేసుకో. ఇలాంటి శాస్త్రంలో తట్టవు. కనిపించని దైవం కనికరించినదేమో, కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. ఏనాటి పుణ్యమో, ఏ వేల్పు వరమో, ఏనాటి పుణ్యమో, ఏ వేల్పు వరమో, చేసింది సుకృతము చేజార్చుకోకు. చేసింది సుకృతము చేజార్చుకోకు. కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఏమో, ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చొని అధ్యయనం చేస్తున్నాం కదా నాయన, ఎంత నిశ్శబ్దంగా.
దీని వెనక ఎంత ఉందో, ఎంత చేసుకున్నామో, ఏ జన్మలో చేసుకున్నామో, లేకపోతే ఎట్లా వస్తాం చెప్పు. ఎంత లేదు ప్రపంచం అడ్డుదారులు పంపించడానికి. అయినా ఇక్కడ సన్మార్గంలోకి వచ్చామంటే ఏం జరిగిందో. ఇప్పుడు అర్జునుడి పాయింట్ ఒక్కటే, విన్నది బాగుంది వింత వింతగా ఉంది, విన్నది బాగుంది వింత వింతగా ఉంది, విన్నది చేసుకోవాలి తనది, విన్నది చేసుకోవాలి తనది, శిలలు కరుగును అలల రాపిడికి, శిలలు కరుగును అలల రాపిడికి, మనసులు పెరగాలి వినిన రాబడికి. చూసారా, అందుకు వినేది. విన్నది బాగుంది వింత వింతగా ఉంది, ఉన్నది చేసుకోవాలి తనది, శిలలు కరుగును అలల రాపిడికి, శిలలు కరుగును అలల రాపిడికి, మనసులు పెరగాలి వినిన రాబడికి, మనసులు పెరగాలి వినిన రాబడికి, కనిపించని దైవం కనిపించని దైవం కనికరించినదేమో, లేకున్న ఈ దాహం ఎటు నీకు కలుగు, ఏనాటి పుణ్యమో. ఏనాటి పుణ్యము ఏ వేల్పు వరమో, చేరింది సుకృతము చేజార్చుకోకు. కాబట్టి మనసు చెప్తూ ఉంది అర్జునుడికి, రైట్ టైం ఇది జ్ఞాన విషయంలో స్పష్టత. ఎందుకని? చేసింది పరోక్ష శ్రవణం, ఇండైరెక్ట్ నాలెడ్జ్ కదా ఆయన. అంతా కృష్ణుడు చెప్తూ వచ్చాడు, ఇప్పటి వరకు అర్జునుడు వింటూ వచ్చాడు. ఇదంతా ఇండైరెక్ట్ నాలెడ్జ్, పరోక్ష శ్రవణం. పరోక్ష శ్రవణానికి ఫలితం ఏంటి? పరోక్ష శ్రవణానికి ఫలితం ఏంటంటే ప్రత్యక్ష దర్శనం. ఇప్పుడు కొందరు వచ్చి చెప్తారు, అయ్యా నేను బద్రీనాథ్కి వెళ్ళాను, అక్కడ ఇట్లా ఉంది అట్లా ఉంది అట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పాడు అనుకోండి. చాలాసేపు విన్న తర్వాత ఏం చేస్తారు మీరు? అప్పన్న తీసుకొని పోదాం, బద్రీనాథ్ పోదాం. అది తమాషా. ఒక విషయాన్ని గొప్పగా విన్నప్పుడు దాన్ని చూడాలి అనే భావం కలుగుతుంది నాయన. కాశ్మీర్ ఇట్లా ఉంటుంది, అయితే కాశ్మీర్కి ఒకసారి పోదామని ఉన్న డబ్బులు పోగొట్టుకొని వస్తారు. అట్లాగే ఇక్కడ కూడా చెప్తారు, ఫలానా హోటల్లో కొత్త తయారైందంటే చాలా రుచికరంగా ఉందంటే ఇప్పుడే వస్తాను ఉండని తను ఒక్కడే పోతాడు. ఎందుకంటే వీడిని తీసుకపోతే మళ్ళీ వీడికి పెట్టాలి కదా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక దాని గురించి మధురంగా వింటామో, ఎంతో గొప్పగా వింటామో, విశిష్టంగా ఆలకిస్తామో, అది మనం చూడాలి అనేటువంటి భావన కలుగుతుంది కనుక ఇక్కడ కూడాను పరోక్ష శ్రవణానికి ప్రత్యక్ష దర్శనమే కదా ఫలితం. అర్జునుడికి పట్టింది బాణ అంతే. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. అది ఇక్కడ మనం జీవరూపం చూస్తున్నామని ఆయన, మనం చూసే జీవరూపం. నీకు ఎవరు కనపడే? జీవులే కానీ ఈశ్వరుడు కనపడ్డా. సరేనా? అర్జునుడు ఈశ్వర రూపాన్ని చూడగోరుతూ ఉన్నాడు, చూడడంలే. ఈశ్వర రూపాన్ని చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఈశ్వరుడు, ఈశ్వర జ్ఞానం వేరా? తమాషా చూడండి.
ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కానే కాదు. స్వరూపము స్వరూప జ్ఞానం వేరు కానే కాదు. కాబట్టి కృష్ణ, నిన్ను గూర్చి నేను అద్భుతంగా ఆలకించాను. 10 అధ్యాయాలు సంపూర్తి అయ్యాయి. ఇప్పుడు ఆ అద్భుత రూపాన్ని చూడాలని, వీక్షించాలని ఆశపడుతున్నా. ఇక్కడ కలిగింది, ఆశ కలిగింది. కాబట్టి ఎట్లాగైతే ఇంతకుముందు ఒక గొప్ప విషయాన్ని విన్నప్పుడు దాన్ని చూడాలనిపిస్తూ ఉంటుందో, గొప్ప విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు దాని రుచి చూడాలనిపిస్తుందో, ఇది అంతే. అంటే ఇంతవరకు ఇళ్లలో కూడా చూస్తాం ఇది. ఇప్పుడు రుచికరంగా కనుక చేయకపోతే భార్య మరుతుండలా తింటా ఉంటాడు, ఏం మాట్లాడు. నిజమైన భార్య అంటే కాస్త ఆ భర్త సైకాలజీ తెలిసిన భార్యకుండా, ఏమండి బాగాలేదా వినలా మీరా. కానీ తమాషా ఏంటంటే తింటా ఉంటాడు, ఒక్కోసారి మామూలుగా తినేస్తాడు, ఎందుకంటే రుచికరంగా లేదని అర్థం అది. ఒక్కోసారి కంప్లీట్గా తినేస్తున్నాడు అనుకోండి, ఆవిడ పెడుతూ ఉంటే తింటూనే ఉన్నాడు, ఆవిడ పెడుతూ ఉంటే తింటూనే ఉన్నాడు, ఆ కూరతోనే తింటాడు అనుకోండి, అది చాలా రుచికరమైనదని ఆమెకు అర్థమైపోద్ది. మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటుంది. ఎందుకని? ఈ సత్యనాలుగు పరిస్థితి ఏంటో ఆవిడకి తెలుసు బాగా. తింటా ఉంటాడు తిన్నలే అని. మధ్యలో అక్కడే ఉండే తమాషా. ఇదే సంసారం. దీనికి సంసారం చేయాల్సిన అవసరం లేదు. నేనెందుకు చెప్తున్నా అనుకుంటారేమో మీరు. సంసారం చేసి కాదు, ఇతనికి అనిపిస్తుంది ఇంత బాగుంది. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? తింటాననిపిస్తుంది. తింటానే రుచి. తినగా 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 అతనికి ఒక డౌట్ వస్తుంది, ఈవిడికి ఉందా? ఇంత తిన్నాను కదా, ఆవిడికి ఏమన్నా మిగిలి ఉందా అని డౌట్ వస్తుంది. అప్పుడు అంటే చాలా బాగుంది, నీకుందా? ఆవిడకి అనిపిస్తుంది ఆ కొండ తల మీద వేస్తే బాగుండు. ఇంత తినేసి ఇప్పుడు అడగకపోతే బిగినింగ్లో అడగచ్చు కదా, ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ అంటది, ఏమంటుంది చెప్పండి? రైట్ సైడ్ ఏమంటుంది? ఉందండి, ఉంది. ఉండేది లేదు, ఏం లేదు, ఏడ ఉంది? ఆయన పొట్టలో ఉందండి 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 అని. అప్పుడు ఏమంటాడంటే విచిత్రంగా, నేను అటు లేను ఇటు లేను, రెండు ఇంటుంటాను కనుక చెప్తా. అప్పుడేమంటాడంటే, ఏది తీసుకోనరా అంటాడా లేదా? మీరు అనేదే కదా, చెప్పరే. ఎందుకని తెలుసా? చూడాలని తీసుకురమ్మంటాడు. కాబట్టి మొదటేమో రుచిని అనుభవిస్తాడు, తర్వాత దాన్ని చూడాలి అని అభిప్రాయపడతాడు. అంతేకేలే, దాన్ని చూడాలి అని అనుకుంటాడు. కాబట్టి అర్జునుడు కూడాను భగవంతుడి ద్వారా నిరుపాధికమైనటువంటి స్వరూపాన్ని, ఏది 10వ అధ్యాయంలో మీకు చెప్పాను, అట్లాగే సోపాధికమైనటువంటి స్వరూపాన్ని, ఈ రెండింటి గురించి స్వామి చెబుతూ ఉంటే విని 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 అర్థం చేసుకున్నటువంటి పరమేశ్వరుడు అర్జునుడు పరమేశ్వరునిలో ఏకాంశమై నిలబడి ఉంది. ఎక్కడ? ఒక్క చోట. ఏకాంశమైన స్థితితో జగత్. ఎక్కడైతే ఆ జగత్తు ఉందో ఆ జగత్తుని, ఆ విశ్వాన్ని వీక్షించాలని భక్తితో అర్థిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతగానే. కాబట్టి హే పురుషోత్తమ, హే పరమేశ్వర, ఇది పరమేశ్వరుడిని పిలవడం, కాబట్టి ఆయన్ని భక్తి చేయడం. కాబట్టి ఏమని అడుగుతాడండి నెక్స్ట్? 4th ఇక్కడికి అయిపోద్ది అర్జునుడితో, అందుకని చెప్తున్నాను. 4th, మన్యసే యది తశ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. వండర్ఫుల్. ఇప్పుడు అంటాడు అర్జునుడు, ప్రభో, సెకండ్ లైన్, ప్రభో హే పరమేశ్వర అని ప్రభో వేడుకోవడం. చెప్పాను కదా, స్తోత్రాలు ప్రార్థనలే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ప్రభో మయ, అదే లైన్లో ఉంది చూడండి. మయ, నా చేత
తత్ శక్యం అని. తత్ అది ద్రష్టుం శక్యం ఇది. హే ప్రభో, అది ఏది? ఆ విశ్వరూపం ఏదైతే ఉందో, ఏకాంశేన స్థితో జగత్, ఆ ప్రపంచం మయా నా చేత, తత్ అది ద్రష్టుం శక్యం, ద్రష్టుం శక్యం ఇది మన్యసే. అది నా చేత చూడబడుతుంది అని గనక నువ్వు భావించినట్లయితే, మన్యసేయది, ఇదే గనక నీ యొక్క అభిప్రాయం అయితే, ప్రభో మన్యసేయది యోగేశ్వర. థర్డ్ లైన్ ఇదంతా స్వామిని సంబోధించడం. యోగేశ్వర చాలా ఉందిలే ఆ పదం అక్కడ వాడడంలో. ప్రభు ఇక్కడ వాడలే, ప్రభు అక్కడ వాడాడు. ఎందుకంటే ఆయనదే కనుక ఇదంతా, ఈ విశ్వం అంతా. ఇక్కడ యోగేశ్వర, యోగం చక్కగా తెలిసినటువంటి వాడు యోగేశ్వర. తతః త్వం దానిని నీవు, మే మే నేను, ఎంత అద్భుతంగా ఉందో, అవ్యయం ఆత్మానం దర్శయ. హే భగవాన్, హే ప్రభో, ఏదైతే నువ్వు ఈ యొక్క ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పావో, ఈ ప్రపంచాన్ని, ఏది ఆ విశ్వరూపాన్ని, అది విశ్వరూపం అన్నాం కదా, ఆ విశ్వరూపాన్ని దర్శించేటువంటి శక్తి నాకు ఉందని మన్యసేయది నువ్వు గనక భావించేటట్లయితే, నీ తత్వాన్ని, అవ్యయం సత్యమైనటువంటి నీ ఆత్మని, విశ్వరూపంలో ఉండేటువంటి ఆత్మని, త్వం నీవు, మే నాకు, దర్శయ చూపు. అడిగేశాడు ఇక్కడ. కాబట్టి హే భగవాన్, ఇది 10వ అధ్యాయం చివర ఏకాంశేన స్థితితో జగత్ వచ్చింది కదా, అనేక రూపాన్ని దర్శించాలని అర్జునుడు అభిలషిస్తున్నాడు. తమాషా ఏంటంటే నాయన, ఇప్పుడు మనం చూసామనుకో, ఎవరిని చూస్తే వాళ్ళే కనపడతారు. ఓ చెట్టును చూసాం, చెట్టే కనపడుతుంది. అసలు విషయం అది. ఓ చెట్టును చూస్తే చెట్టు కనపడుతుంది, ఒక ఆవును చూస్తే ఆవు కనపడుతుంది, మిమ్మల్ని చూస్తే మీరు కనపడతారు. ఇక్కడ ఏమిటంటే విశ్వంలో వచ్చిన తమాషా, వివిధ ప్రత్యయగమ్యం విశ్వం కనుక అన్నీ కలిసి ఉన్నాయి కదా. ఒక్కొక్కటి చూడడం కాదు, ఇది మొత్తాన్ని ఒకేసారి దర్శించడం. మొత్తాన్ని ఒకేసారి దర్శిస్తే దట్ ఈజ్ విశ్వరూపం. అది కాస్మిక్ విషన్. విశ్వరూపం అంటే అది. దాన్ని దర్శించాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. 55 శ్లోకాల్లో ఇది పెద్ద అధ్యాయంగా మనకు కనిపిస్తూ ఉండినా అన్నీ కూడాను ఉపాసనా ప్రధానంగా ఉంటాయి, ప్లీజ్ స్తోత్ర ప్రధానంగా ఉంటుంది. ఈ రెండింటితో కూడినటువంటి అధ్యాయం. కాబట్టి ఉపాసన, పరమేశ్వరుణ్ణి అర్చించడం, అట్లాగే ఆయన్ని ధ్యానించడం, ఈ రెండే మనకు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి మనం జీవరూపం చూస్తున్నామన్నాను నేను ఇంతకుముందు. అట్లాగే ఈశ్వరుడు, అర్జునుడు ఈశ్వర రూపం చూడాలని కోరుకుంటున్నాడు. ఇది క్లియరా? ఇప్పుడు నేను ఆయన్ని చూస్తున్నా, ఆయన్ని చూస్తా, ఆమెను చూస్తున్నా, ఆమెను చూస్తా, బర్రెను చూస్తున్నా, బర్రెను చూస్తా, గేదెను చూస్తున్నా, గేదెను చూస్తా, ఆవును చూస్తున్నా, ఆవును చూస్తా, కుక్కను చూస్తే, చెట్టును చూస్తే చెట్టు. ఇట్లా ఉంది మంది. ఇవన్నీ కలిపి జగత్తు కదా, విశ్వం కదా, వివిధ ప్రత్యయ గమ్యం. కాబట్టి వివిధంగా తెలిసేటువంటి ఈ విశ్వరూపాన్ని ఒకేసారి దర్శించడం ఇంపాసిబుల్. కరెక్టేనా? ఇది సాధ్యమా? అంటే భిన్నత్వంలో అభిన్నత్వం ఈశ్వర స్వరూపం. భిన్నత్వంలో అభిన్నత్వం అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనేకం ఏకంగా తెలియడమే ఈశ్వర స్వరూపం. అది విశ్వరూపం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ప్రభు, నేను కోరినటువంటి ఈశ్వర రూపాన్ని దర్శించేటువంటి అర్హత నాకు ఉంటే, దట్స్ ద పాయింట్. మన్యసేయది నువ్వు గనక అనుకునేటట్లయితే, నాకు అర్హత ఉంది అని అనుకునేటట్లయితే, యోగేశ్వర, అదిగో యోగేశ్వర తథోమేత్వం దర్శయామాత్మ అవ్యయం, ఆ అవ్యయమైనటువంటి రూపాన్ని, సత్యరూపాన్ని నాకు చూపించు నువ్వు భగవాన్.
అలా చూపించే శక్తి నీకు ఉన్నా అది అది అదే అదే దట్స్ ద పాయింట్. అలా చూపించే శక్తి నీకు ఉన్నా చూసే శక్తి నాకు ఉండాలి కదా, నాకు ఉండాలనా లేదా? నేను ఎట్లా చూడగలను? అది పాయింట్. అందువల్ల యోగీశ్వర, ఓహో, అందువల్ల యోగీశ్వర, నువ్వు ప్రభువి, అంతా నీ చేతిలోనే ఉంది. కానీ యోగీశ్వరుడివి అంటే ఒకవేళ నాకు గనక చూచేటువంటి శక్తి గనక లేకపోతే ఆ విశ్వరూపాన్ని చూపెట్టగలిగేటువంటి శక్తి నువ్వు కలిగి ఉన్నావు. అది అటువంటి నీవు మన్యసేయది, నువ్వు భావించినప్పుడు అది నాకు జరుగుతుంది, కానీ లేకపోతే జరిగే అవకాశం లేనే లేదు. ఇక్కడ ఒకేసారి పరమేశ్వరుడి మీద పూర్ణ భక్తితో ఆధారపడిపోయి ఉండడం. చూడు తమాషా, ఒక గ్రామం వెలుపల కుటీరం ఉండింది. ఆ కుటీరంలో ఒక సాధువు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఏం చేసుకుంటుంటాడో లోపల తలుపేసి ఉంటాడు కనుక ఎవరికి తెలియదు. ఆ ఊరు పెద్ద ఒక రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒకరోజు అక్కడికి వెళ్ళి, ఈయన గురించి అందరికీ తెలుసు, చాలా గొప్ప సాధువు అని ఈయన తెలుసు. అప్పుడు వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరది అన్నాడు. నేనేనండి అన్నాడు. ఏం కావాలి అని లోపల నుంచి ఆయన అడిగాడు. ఏం లేదండి, మీ వద్ద ఉపదేశం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నా, అందుకు వచ్చాను. ఆయన ఏం మాట్లాడలేదు. ఎంతసేపటికి తలుపు తట్టలేదు. రెండో రోజు వచ్చాడు. రెండో రోజు అదే వ్యవహారం. దాని చుట్టూ ఇట్లా పోయి ఇట్లా తిరిగి ఇట్లా వస్తాడు. అట్లా రావాల వే అట్లుంది. అది తిరిగి వచ్చి మళ్ళీ తలుపు తట్టాడు. ఎవరండి అన్న. నేనేనండి. ఏం కావాలండి? ఉపదేశం కావాలండి. ఇంకా అక్కడి నుంచి ఏమి ఉండదు. కొద్దిసేపు చూసిపోతాడు. ఇట్లా 4 రోజులు అయింది. 5వ రోజు అన్నాడు, ఏంటిది అనుకున్నాడు తను. ఎందుకని ఈ విధంగా ఎప్పుడు ఇస్తాడు ఈయన అని తలుపు తట్టిసారి ఎవరండి అని అన్నప్పుడు నేనేనండి అని అప్పుడు చెప్పాడు. ఈ ఊరు రెడ్డి గారినండి. అది విషయం. 4 సార్లు తిరిగాడు కదా, 4 రోజులు. ఏది ఆ మహాత్ముడు ఉండేటువంటి కుటీరం చుట్టూ వచ్చింది జ్ఞానం. నేనేనండి నేనేనండి అంటున్నాడు కదా. ఇప్పుడు అన్నాడు నేనండి రెడ్డి గారండి అన్నాడు. మళ్ళీ ఏం మాలకలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు, ఇచ్చేసాడు. ఇవ్వకముందు ఒక మాట అన్నాడు. ఏంటంటే ఎవరండి అన్నాడు. నేనేనండి రెడ్డి గారిని. ఏం కావాలండి? చెప్పాను కదా మీకు, నాకు దీక్ష కావాలి. ఎప్పుడు ఇస్తారు మీరు? నేను చస్తే ఇస్తాను. లోపల నుంచి నేను చస్తే ఇస్తాను. ఇది అనుకోండి, ఇది నేను లూజ్ అయిపోయిందేమో. ఈ సాధువులు ఎక్కువ జ్ఞానం అయిపోయి లూజ్ అయిపోతారు. అట్లా అయ్యాడేమో. లేకపోతే చస్తే ఇస్తానంటాడేంది, చస్తే ఇచ్చేదేంది అని ఆలోచించి అక్కడే కూర్చున్నాడు కొద్దిసేపు. టచ్ అయింది. ఏది ఇన్ని రోజులు తిరిగాడు కదా, దాని యొక్క ఫలితం. మహాత్ముల్ని ప్రదర్శనం చేస్తే వచ్చిన ఫలితం. అప్పుడు నేను చచ్చానండి మీరు ఇవ్వచ్చు అని వెంటనే ఇచ్చేశాడు. సరేనా? కబీర్ అంటాడు, జబ్ మై తా తబ్ గురు నహీ, అబ్ గురు హై హమ్ నాహీ, ప్రేమ గలీ అతి సంకరీ, తామే దోను సమాహీ, జబ్ మై తా తబ్ గురు నహీ. వండర్ఫుల్. జబ్ మైతా తబ్ గురు నహి, అహమున్నదాకా ఆచార్యుడు రాడు. అదే జబ్ మైతా తబ్ గురు నహి, అబ్ గురు హై హము నాహి, ఆచార్యుడరుదించు అహము అణగు, అహమున్నదాకా ఆచార్యుడు రాడు,
ఆచార్యుడరుదెంచు అహము అనగు ప్రేమ గలి అతి సంకరీ ప్రేమ మార్గము ఇరుకు ఎంచి చూడా. ప్రేమ మార్గం అనేది విశాలమైంది కాదు, చాలా ఇరుకు అంటాడు కబీర్. ఎందుకనండి, తామే దోన సమాహి, తామే దోన సమాహి, రెండింటిని సమానంగా పెట్టుకోలేదు. ప్రేమ మార్గం, గురువు ఉన్నాడా? అహం లేదు. అహం ఉందా? గురువు లేడు. కాబట్టి అది ప్రేమ మార్గం కనుక, ఆ ధర్మ మార్గం కనుక, సత్య మార్గం కనుక దాంట్లో రెండు ఉండేందుకు అవకాశం లేదు. ఇది వినమ్రత. ఇప్పుడు అతను ఏ విధంగా అయితే పొందాడో అది వినమ్రత. కాబట్టి ప్రభో యోగేశ్వర అని అర్జునుడు ప్రార్థించడంలో కూడా ఉండేది అదే. ఆ వినమ్రత ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. వినమ్రత, విశ్వాసం రెండు ఉండాలి. కాబట్టి ఫెయిత్ ఈజ్ ద బర్డ్ దట్ ఫీల్స్ ద లైట్. ఫెయిత్ ఈజ్ ద బర్డ్ దట్ ఫీల్స్ ద లైట్ అండ్ సింగ్స్ వెన్ ద డాన్ ఈజ్ స్టిల్ డార్క్. ద డాన్ ఈజ్ స్టిల్ డార్క్ అంటే సూర్యోదయం కాకముందే అరుణోదయంతోనే సత్యాన్ని దర్శించగలిగేటువంటి శక్తి ఈ వినమ్రంగా ఉండేటువంటి వాడికి ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి గురువు విషయంలో కానీ, భగవంతుని విషయంలో కానీ అట్లా పోవాలా. కాబట్టి యోగీశ్వర ప్రభో, మనం కూడా రాసాం ఒకటి, గానలోల కరుణాలవాల గాచిబ్రోవు నిరుపమ గుణశీల, గానలోల కరుణాలవాల గాచిబ్రోవు నిరుపమ గుణశీల, జ్ఞానలోల కరుణాలవాల. ఎందుకంటే జ్ఞానం ఎంతున్నా భక్తి ప్రధానమైంది. భక్తి మనిషిలో మార్పుని తీసుకొని వస్తుంది. ఉపచారములు నిర్వనివారము, ఉపచారములు నిర్వనివారము, అపచారములే ఎరిగిన వారము. ఉపచారములు నిర్వనివారము, అపచారములే ఎరిగిన వారము. అర్హతలేవియు పొందని వారము, అర్హతలేవియు పొందని వారము. సారము లేని మేము నివారం. ఏమి లేదు ఇప్పుడు. ఉపచారములో నిర్వని వారము, దట్ వారం అంటే వాళ్ళు అని అర్థం, మేము అనేది. ఉపచారములు నిర్వని వారము, అపచారములే ఎరిగిన వారము. అర్హతలేమియు పొందని వారము, అర్హతలేమియు పొందని వారము. సారము లేని మేము నీ వారము. మాకేమీ లేదు, మేము ఎటువంటి వాళ్ళం అంటే నీ వాళ్ళమయ్యా, అంతే, ఇంకేం లేదు. ఏంట్రా నీ క్వాలిఫికేషను, ఏంటి నీ అర్హత అంటావేమో, ఏమీ లేదు అర్హత. నీకు భక్తుడిగా పడి ఉండడమే నా అర్హత, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. దీంతోనే నేను నిన్ను అడుగుతున్నా, నాకు దర్శించే శక్తి లేకపోయినా నువ్వు నాకు అనుగ్రహిస్తావనేటువంటి భావనతోనే యోగేశ్వర, అది ప్రయోగం. సరేనా? ఇది మన ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధం. రైదాస్ అదే అంటాడు, ప్రభుజీ तुम चंदन हम पानी,
प्रभु जी तुम चंदन हम पानी, तुम चंदन हम पानी पानी, ऐसे अंग अंग बास समानी, ऐसे अंग अंग बास समानी। प्रभु जी तुम स्वामी हम दासा, तुम स्वामी हम दासा। प्रभु जी तुम स्वामी हम दासा, तुम स्वामी हम दासा। प्रभु जी तुम स्वामी हम दासा, तुम स्वामी हम दासा दासा। ऐसे भक्ति करई रई दासा, ऐसे भक्ति करई रई दासा। प्रभु जी तुम चंदन हम पानी, तुम चंदन हम पानी। प्रभु जी तुम चंदन हम पानी, तुम चंदन हम पानी। నేను జలమైతే నువ్వు చందనం, చందనాన్ని తీసుకెళ్ళి జలంలో కనుక వేస్తే అంగుళం అంగుళం అణువు అణువు అంత మొత్తం అదే నిండిపోద్ది. అట్లా నీవు నాలో నిండిపోయావు భగవాన్. तुम स्वामी हम दासा. నువ్వు భగవంతుడివి, నువ్వు ప్రభువువి, నేను దాసుడిని. నువ్వు ఎలా చెబితే అలా నేను నడుచుకోవడానికే సిద్ధంగా ఉన్నాను. మన్యసే ఏది అది, ఇంకేమీ లేదు. నువ్వు ఏది సత్యం అనుకుంటావో అదే. నేనంతా నీతోనే నిండిపోయి ఉన్నాను కనుక భగవాన్ నన్ను అనుగ్రహించు అని ఈ 4 శ్లోకాల్లో అర్జునుడు తన మనసులో ఉన్న భావనంతా, అంటే విభూతి యుగంలో మహాద్భుతాలు చూపెట్టేశాడు కనుక నాయన మీకు ఒక మాట చెప్పాను, మీకు ఇది అయ్యే లోపల మనకు కూడా విశ్వరూప దర్శనం అయితేనే భగవద్గీత అయినట్టు అని. ఇదిగో వస్తూ ఉంది. ఇక్కడికి అర్జునుడు మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు స్వామి స్టార్ట్ అవుతాడు. అయితే ఇక్కడేం పెద్దగా తాత్వికమైన విషయం నాకు లోతుగా, అంటే నేను మామూలుగా మీకు చెప్తున్నానే ఆ విధంగా తాత్వికంగా నాకు లోతైనటువంటి అగాధంగా ఏం కనిపించలేదు. కానీ స్తోత్రము ప్రధానమైనటువంటి దీంట్లో ఉపాసన ప్రధానంగా కనపడతా ఉంది, స్తోత్ర ప్రధానంగా కనపడతా ఉంది. వాస్తవానికి మనకి కావాల్సినవి ఇవే. ఇవి ఉంటేనే భగవంతుని యొక్క అనుగ్రహం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.